సేమియా పాయసాన్ని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చల్లారినా కూడా అస్సలు గట్టిపడదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్‌లను ఫ్రై చేసుకొని ఒక చిన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ఒక చిన్న టీ గ్లాసుడు సేమియాలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మంచి రంగొచ్చే వరకు సేమియాలను ఫ్రై చేసుకొని చిన్న కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఏ గ్లాస్ తోటైతే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల పాలను తీసుకోవాలి. పాలు మరీ చిక్కగా ఉన్నట్లయితే 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పాలు ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా సేమియాలని పట్టుకొని చూస్తే 2 ముక్కలుగా విరిగినట్లయితే సేమియా ఉడకడం సరిపోతుంది. 6 యాలకులని దంచి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 1 బెల్లాన్ని వేసుకుని మూత పెట్టుకోవాలి. ఆ వేడికే బెల్లం కరగడం సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్‌లను వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.